ముందు 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 ఆవుతో మళ్ళీ ఇంకో ముక్క వేద్దాంలే కానీ ఇక్కడ పెట్టి నడుచుకుంటూ పోవటమే. కింద దాకా బండ్లు పోవు, పోయినా కూడా చాలా ఇబ్బంది. బాగా భగత్ భాయ్ చాలా రోజుల తర్వాత నా అమ్మటి వస్తున్నావు అది అది మావాడి ఇంతవరకు నా అమ్మటి చేపలకు రానే రాలి. ఫస్ట్ టైం బాబాయ్ నేను వద్దా అంటే సరిగా మరి రాని మరి ఆడు తెలిసింది కదా లోనకి వస్తే అసలు ఏంది అనేది. అవును డాక్టర్ దారిలే నేను తెల్ల చేపలు కానీ పోతే ఆయన వేస్తే ఫీడర్ ఖాళీ అయిపోతుంది. ఖాళీ అవుతుందా? వేస్తే ఎమ్మటే పాంప్లెట్లు పాంప్లెట్లు పరికలు పాపర్లు పడతావా? ఏది పడతా అది పడతా. పాపర్లు పడాలంటే కొద్ది ముందు పోతే పడతాయి. అటే అటే ఎత్తా. ఏది పిత్త పరికలు అయ్యో కావాలంటే ఇక్కడ పడతాయి. పాపర్లు పడతా పైకి వెళ్దాం. టైం కూడా ఎక్కువ లేదు, నాకు దాటింది ఆల్రెడీ. పాపర్లకే పోదాం పా అన్న. కనబడడానికైనా కొద్దిగా చేప బామ్ ఫిష్ అంటే మన కొద్దిగా పామ్ చేప లాగా ఉంటుంది అది. మళ్ళీ ఇంకా గిల్లేక ఏమొద్దు, అది బాగానే రావాలి. సరే నీకు పెట్టిద్దాను ఇద్దే. అసలు చేపల కూడా ఎందుకు కాలేదు, ఎప్పుడు రాలేదారా నాయన? నీ ఇంట్లో అందరూ వస్తుంది మధ్యాహ్నం కాకపోతాను. అసలు అలవాటు ఎందుకు కాలేదు నీకంటున్నా? ఇంతవరకు మావాడు ఎప్పుడు చేపలకు రాలే. మా అన్న పడతాడు, పిల్లగారు అందరూ అందరు, చిన్న తమ్ముడు అందరూ చేపలు పట్టేటోళ్ళే. మరి వీడికి ఎందుకు అలవాటు కాలేదు నాకు అర్థం కావట్లేదు. అంతేలే నా కొడుకు అలవాటు అయిందా అంతే. వాడు చేపలు అంటే అది వెనక్కి తిరిగే చూడలేదు. ఇక మాత్రం గట్టి ఎర్ర పెట్టింది మొక్కలు వేసి రెండు మునితో కొట్టు. లొకేషన్ చేంజ్ చేస్తా. ఇది ఒక ఉద్యోగం అయిపోయింది, డ్యూటీ అయిపోయింది. మళ్ళీ ఇంకా పోతాయి, అది సైజ్ చూడండి. బాగుంది ఫిష్, గుమ్ముడు బాగుంది. బా నై జప్పు వాష్రూమ్ నేర్పన దెబ్బకి. ఇంకోటి ఫ్రెండ్స్ కొద్దిగా సైజ్ తగ్గి నాకు అది ఏరుకొని తీసిన మంచిగా మింగింది, కడుపుండా మింగింది. మొదలు ఉన్నాడు ఇంకోటి కూడా. అది పడే ఉంది ఆల్రెడీ, చిన్నది ఆమ్లెట్. ఎందుకయ్యా ఇంకో చేపలు రాని కూడా చేస్తాం. అయ్యే మంచిగా పాపలు పడతాయి అంటే జాడ తగిలేదు నాకు. కానీ చూడండి ఎందుకు ఇది రిలీజ్ చేస్తారు. అటు పక్క వెళ్ళిపో, అటు పక్క పో. మరి డ్రామా చిటికే లాగా నోట్లో పెట్టుకొని పోతాను. ఇంకోటి ఇంకా స్టార్ట్ అయింది లాగన్నది, అది నోట్లో పెట్టుకుంది చిటికెలే పడేసిన ఇప్పుడే. అది ఉంచాలా అయ్యి మా అక్క తింటుంది ముందక్క అన్నక్క దానికి తోడు ఉంటాయి కదా. ఉన్న నీళ్ళు అల్లడం పడేసాం. ఇందాక అది చిన్నగా ఉంది కొద్దిగా, అది మరీ చిన్నది. చిట్కను చూడు ఎలాగా పడ్డదో చూడు. ఇది और एक बच्चा
పిండి పెట్టి గుచ్చాకు పెట్టేయి పీలర్ పెట్టి ఖాళీ చేసి పడేస్తాను అమ్మటే అసలు ఉన్నట్లే మేత వెళ్ళి 400 రూపాయలు 300 రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి కొనుక్కొచ్చి మరి దాని మందం కూడా చేపలు పడకపోతే ఎందుకు చెప్పింది అది ఇప్పుడు వచ్చింది పని ఇప్పుడు వచ్చినట్టు సరే లాగన్నా తీసుకుపోతాను లాగు ఇప్పుడు వచ్చింది అదే అది ఆ సైజు కావాలి మంచి సైజు జబర్దస్త్ సైజ్ నాన్న చెప్పలే పంపిస్తాను అనుకున్నా కానీ వాము కాదు మూతికి తగిలింది సైజు పడాలి అబ్బో ఈడ ఏడైతుంది చూడండి ఈ కెమెరాలో ఏమో అంతా లైటింగ్ కనబడుతుంది ఇప్పుడు మాకు చూడండి కనపడదు అది భయం ఉంటుంది ఉంది అయ్యో ఫ్రెండ్స్ ఫినిషింగ్ టచ్ మళ్ళీ ఇంకా క్లోజ్ చేద్దాం అబ్బా రే మామూలు సైజు లేదు ఏందని ఇంత చెప్పు వాళ్ళుగా వాళ్ళగా మామూలు సైజు కాదు ఫ్రెండ్స్ వామ్మో ఈజీగా 5 కిలోలు 10 కిలోల మధ్యలో ఉంటుంది అది ఎగిరి అనుకున్నది కాబట్టి మనకు కనపడదు మామూలు సైజు కాదు స్పూన్ తెచ్చి కొట్టాలని ఇందాక కూడా అదే అనుకుంటా విన్నానా ఫ్రెండ్స్ అయిపోయింది క్లోజ్ కొద్దిగా అయితే ఎంజాయ్ అయితే అనిపించింది సరదా మీరు మంచిగా టపటప పడ్డాయి కానీ అదేదో ముందు పడితే బాగుండేది కొద్దిగా కంటెంట్ ఇంకొద్దిగా మంచిగా అయ్యేది ఈ ఆడొకటి చిల్లా చెదిరి వేసిన చేపలు కొంచెం కనపడుతూనే ఉన్నాయి వల్లింకలు 2 వల్లింకలు బామ్ చాప్ ఇంకో బామ్ చాప్ పోయింది అయ్యో పాంప్లెట్ ఉంది అది కూడా ఉంది పాంప్లెట్ ఇదొక 2 ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా మా వీడియోలు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఓకే రైట్ బాయ్